సుజుకి కార్లకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. మెయిన్ ఏంటంటే రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ. నమ్మకంగా పనిచేస్తాయి. ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం, ఎప్పుడు పడితే అప్పుడు రిపేర్ అయిపోవడం అలాంటివి ఉండవు. ప్లస్ ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి. తలనొప్పి లేకుండా ఉంటాయి. మెయిన్ రీజన్స్ అన్నమాట ఇవి. రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ. కాబట్టి చాలా సంవత్సరాలుగా సుజుకీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో చాలామందికి సేఫ్టీ అనే దానిపైన ఇంట్రెస్ట్, అవేర్‌నెస్ కూడా పెరుగుతుందనమాట. సో, అది ఇంకొంచెం పెరిగితే ఇంకా బావుంటది. ఇప్పుడు కొద్దిమంది స్పెసిఫిక్‌గా నేను సుజుకి కారే కొనాలనుకుంటున్నాను. కానీ నాకు 2 ముఖ్యమైన రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఒకటి సేఫ్టీ బావుండాలి. ప్లస్ దాంతో పాటుగా అడాస్ కూడా కావాలి. ఈ మధ్య కాలంలో చెప్పాను కదా! సేఫ్టీ పైన అవేర్‌నెస్ పెరిగిందనేసి. దాంట్లో భాగమే ఈ అడాస్ అనేది కూడా. సో, అడాస్ అనేది చాలా ముఖ్యం. చాలా బావుంటుందనమాట. మనల్ని సేఫ్‌గా ఉంచడానికి, మనతో పాటు రోడ్‌లో ఉన్న వాళ్ళని గూడా సేఫ్‌గా ఉంచడానికి పనికొస్తుందనమాట ఇది. సో, అడాస్ ఒకటే సరిపోతుందా అంటే కాదు. యాక్టివ్ సేఫ్టీ ఉండాలి. పాసివ్ సేఫ్టీ గూడా ఉండాలి. అంటే క్రాష్ టెస్ట్ చేస్తారు కదా! భారత్ ఎన్‌క్యాప్‌లోను, గ్లోబల్ ఎన్‌క్యాప్‌లోను. అందులో గూడా మంచి స్కోరింగ్ రావాలనమాట. ఓకే. సో, ఈ 2 ఉండాలి కాంబినేషన్ అనేది. ఇప్పుడు కొనేవాళ్ళు నేను సుజుకి కారే కొనాలనుకుంటున్నాను. నాకు మంచి సేఫ్టీ రేటింగ్ వచ్చుండాలి భారత్ ఎన్‌క్యాప్‌లో. ప్లస్ అడాస్ కూడా కావాలి. ఇలాంటిదేదైనా ఉందా? ప్లస్ నాకు బిగ్ కార్ కావాలి. పెద్దది కావాలి. ఎస్‌యూవీ కావాలి. 5 మెంబర్స్ కంఫర్టబుల్‌గా వెళ్ళే ఎస్‌యూవీ కావాలి. కార్ కావాలి. అలాంటిదేదైనా ఉందా? అంటే ఉందనమాట. సో, సుజుకి విక్టోరిస్ కొత్తగా లాంచ్ చేశారిది. క్రాష్ టెస్ట్ చేశారు. 5 స్టార్ వచ్చింది. మంచి స్కోరింగ్, మంచి పాయింట్స్ వచ్చాయి దీనికి. సో, దాంట్లో కూడా సూపర్బ్. సుజుకి కార్లకి ముందు లేనిది ఏంటంటే సేఫ్టీనే అనమాట. అది ఇప్పుడు యాడ్ చేస్తున్నారు వాళ్ళు. కొత్తగా వచ్చే కార్‌లో నాకు తెలిసి అన్ని కార్‌లో కూడా 5 స్టార్ వస్తే మంచిదే. దీనికి 5 స్టార్ రేటింగ్ వచ్చింది. సూపర్బ్. సో, దాంట్లో ఒక ప్లస్ పాయింటు. నెక్స్టు దీంట్లో అడాస్ కూడా ఉందనమాట. ఈ 2 ఉన్న సేఫ్టీ ప్లస్ అడాస్ ఉన్న సుజుకి కార్ ఒకటుంది. సుజుకి విక్టోరిస్. అది ఏ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుందంటే అడాసు జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆప్షనల్. అది కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఆ వేరియంట్‌లో మనకి అడాస్ కూడా దొరుకుతదనమాట. ఇది 17,90,000 నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైస్ అనేది. సో, మీరు చూడండి 5 మంది హ్యాపీగా కూర్చొనెళ్ళొచ్చు. మంచిగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది. పెద్దగా ఉంది. చూడ్డానికి కూడా సైజు. సో, వెరీ గుడ్ కార్. మనకు తెలుసు కదా సుజుకి గురించి. మైలేజ్ బావుంటుంది. రిలయబుల్ వెహికల్స్, డ్యూరబుల్ వెహికల్స్. అంతే కాకుండా వీళ్ళు ఇంప్రూవ్ కూడా చేశారిప్పుడు. ఏంటి బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. కాబట్టే 5 స్టార్ రేటింగ్ వచ్చింది. అంతే కాకుండా ఇంటీరియర్‌గా క్వాలిటీ కూడా ముందు కార్లతో కంపేర్ చేస్తే ఇది బావుందనమాట. బెటర్‌గా ఉంది. ముందు కార్లు చూస్తే ఆల్మోస్ట్ అన్నీ ఒకేలాగా ఉండేటివి. ఆ మెటీరియల్ గానీ, ఆ డిజైన్ గానీ, ఆ డాష్‌బోర్డ్ మొత్తం ఎక్కడ చూసినా గానీ ఒకే మెటీరియల్, ఒకే థింగ్ అనమాట. అంతా అన్నిట్లో వాడుతా ఉంటారు వాళ్ళు. సో, కానీ దీంట్లో కా కాస్త చేంజ్ చేశారు వాళ్ళు. క్వాలిటీ కాస్త నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారనమాట. ఎందుకంటే కంపీట్ చేయాలి కదా! కియాతో కంపీట్ చేయాలి. హుండైతో కంపీట్ చేయాలి. కాబట్టి వీళ్ళు ఇంప్రూవ్ చేయాల్సొచ్చింది. ఇంటీరియర్ క్వాలిటీకి సంబంధించి. సేఫ్టీకి సంబంధించి కూడా ఇంప్రూవ్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే టాటా, మహీంద్రా అనే వాళ్ళు ఒక స్టేజ్‌కి తీసుకొచ్చేసారు సేఫ్టీ అనేది. సో, వాళ్ళతో కంపీట్ చేయాలి. ప్రజల్లో గూడా అవేర్‌నెస్ వచ్చింది. అందరూ అడుగుతున్నారు గాబట్టి బిల్డ్ క్వాలిటీ పెంచారు. ఇంటీరియర్ మెటీరియల్ క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్ కూడా ముందు కార్లతో కంపేర్ చేస్తే బావుందిది. సో, మీ బడ్జెట్ 18,00,000 నుంచి 20,00,000 లోపలుంటే మీకు ఈ రిక్వైర్మెంట్స్ ఉంటే సుజుకి కారే కావాలి. భారత్ ఎన్‌క్యాప్‌లో 5 స్టార్ ఉండాలి. ప్లస్ అడాస్ ఉండాలి అంటే దిస్ ఈస్ ద రైట్ కార్ ఫర్ యూ. ఎనీవేస్ దేనికి ఒకసారి మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసి మీకు నచ్చితే యూ కెన్ గో ఫర్దర్.